ఒకసారి జాయిన్ అయితే పక్క రావాలా? నాకు ఒకసారి డ్యాన్స్ చేస్తా కాలు బెనికింది, అయినా నేను వెళ్తున్నా క్లాస్కి డైలీ. ఉంది, మెల్లగా చెప్పవా స్టెప్ 1 స్టెప్ 2 అని? ఇట్లానా? ఇంతేనా? నాకు డ్యాన్స్ వచ్చేసిందిగా. అవి ఈజీ స్టెప్స్ ఏం కాదు, లెగ్స్తో కూడా వేస్తే అప్పుడు ఉంటుంది. ఫ్రీ నేను కూడా రావచ్చు అప్పుడు? నాకు తిట్టకూడదు మరి, నాకు రాదు డ్యాన్స్. ఇట్లా వేస్తాను మరి, మర్చిపోతాను. అప్పుడు నువ్వు నాకు చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారా 2 సార్లా? నువ్వు డ్యాన్స్ వేస్తావు కదా, మీ మమ్మీ ప్రతి ప్రోగ్రామ్కి వస్తారా నీతో? మేకప్ వేయించుకొని నువ్వు నీరసం అయిపోవా? మేకప్ వేసుకొని అంత హెవీగా డ్రెస్ వేసుకొని జడేసుకొని. మేకప్ కూర్చొని వేసుకుంటారు కదా, నుంచొని ఏమి వేసుకోరు కదా. అయినా తీయాలి, కళ్ళు మంటలు వస్తాయి, డ్రెస్ అంత పెద్దది వేసుకోవాలి, జ్యువెలరీ పెట్టుకోవాలంటే కొంచెం చిరాకు అనిపించిద్దిగా. మీకు అనిపించిద్దేమో, నాకు అనిపించదు. ఇప్పుడు డాన్స్ క్లాస్లో జాయిన్ అవుతూ ఉంటారు కదా, నీకంటే పెద్దవాళ్ళు కూడా జాయిన్ అవుతూ ఉంటారా డాన్స్ క్లాస్కి? వాళ్ళు 2 రోజులు చేసిన తర్వాత కాళ్ళ నొప్పులు వస్తున్నాయని మానేస్తారు కదా, మరి వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? మానేయరు. అంటే ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను అనుకో క్లాస్లో, నాకు 2 డేస్ వేయంగానే కాళ్ళ నొప్పులు వచ్చి ఒకవేళ నేను మానేసాను అనుకో, నాకేం చెప్తావు నువ్వు? కాళ్ళ నొప్పులు వస్తే వేడి నీళ్ళు పోసుకో, తగ్గిపోతాయి. అంటే అది తిట్టకు, ఎందుకు అలా తిడతావు? నువ్వు బెండకాయ తింటావా, ఎక్కువ చికెన్ తింటావా? మనిషిని తల్లి అర్థం కాలే. మూడు సంవత్సరాల వయసులో 40కు పైగా ప్రదర్శనలు ఇచ్చి నృత్యంతో, ముఖ కవలికలతో, హావభావాలతో ఎంతోమంది ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ వాటితో పాటు శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో టాపర్గా కొనసాగుతున్న బేబీ తోట లోచన ఈరోజు మనతో ఉన్నారు. హాయ్ లోచన. హాయ్. ఏ స్కూల్, ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? 2nd క్లాస్. ఓకే, నువ్వు టాపర్ ఆ స్కూల్లో? ఓకే, నువ్వు అబాకస్ కూడా చేస్తావు అని విన్నాను, బాగా చేస్తావా? అబాకస్లో ఎలా చేస్తావు చెప్పు నాకు ఒకసారి, అది ఎలా యూజ్ చేస్తారు? అది మనకి టూల్ ఇస్తారు వాళ్ళు. ఓకే, దానిలో చేసుకోవాలి అబాకస్. అంటే నార్మల్గా చేయడానికి అవ్వదు, అబాకస్లోనే మ్యాక్స్ చేయాలా? అవునా? చేయకపోతే మేడం తిడతారు. ఏమని తిడతారు? ఎందుకు చేయట్లేదు, నీకు రాదా అంటారా? కొడతారు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఏడిస్తా. మీ ఇంట్లో చెప్పవా? చెప్పును. ఎందుకు, ఇంట్లో కూడా కొడతారు కదా అప్పుడు? మేడమ్స్ ఫీల్ అవుతారు ఇంట్లో చెప్తే, మమ్మల్ని తిడితే. ఓకే, ఇప్పుడు నువ్వు మేడం కొట్టారని ఇంట్లో చెప్తే మేడం ఫీల్ అవుతారని చెప్పవా? నీకు ఫేవరెట్ టీచర్ ఉన్నారా స్కూల్లో? ఎవరు? తెలుగు టీచర్. ఎందుకు, నీకు తెలుగు అంటే బాగా ఇష్టమా? నువ్వు బాగా మాట్లాడతావా తెలుగు? రాస్తావా? అది చెప్పు. మొత్తం వచ్చా? బండిరా వరకు. ఇప్పుడు రాస్తావు పేపర్ ఇస్తే? ఇంగ్లీష్ రాదా మరి? తెలుగు అంటే బాగా ఇష్టం అన్నమాట. అయితే తెలుగు టీచర్ కొట్టినా ఏమనవా? కొడతారు అసలు? ఎందుకు కొడతారు? నువ్వు క్లాస్ వినవా? వింటావా? స్కూల్తో పాటు డ్యాన్స్ కూడా బాగా చేస్తావంట నువ్వు. ఏ ఇయర్, అంటే నువ్వు ఎప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకున్నావు? 4 years నుంచి నేర్చుకుంటున్నా. ఓకే, నీకు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావు డ్యాన్స్. ఎన్ని పాటలకి డ్యాన్స్ వేస్తావు నువ్వు ఇప్పుడు? 5 పాటలకి వేస్తా. ఫుల్ సాంగ్స్కి మొత్తం అసలు మర్చిపోకుండా ఇప్పుడు పెట్టిన వేస్తావా? ఏమేమి సాంగ్స్కి వేస్తావు నాకు ఒకసారి చెప్పు. బుద్ధిగారి యశోద, చక్కని తల్లి, నారాయణ అచ్యుత, స్వాగతం, బీ ఫ్రీ, ఇవన్నీ పాటలకి వేస్తావు. ఎన్ని స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేసావు ఇప్పుడు దాకా? అంటే ఎన్ని పాటలకి వేసావు? వెళ్తూ ఉంటావా, వేస్తూ ఉంటావా డాన్సులు వెళ్ళి? ఎప్పుడంటే అప్పుడు.
మరి స్టడీస్ని డాన్స్ని ఎలా చదువుకోవడానికి టైం కుదిరిద్దా నీకు అసలు? ఎప్పుడు సరిపోయిద్ది? నైట్ చదువుకుంటావా? స్కూల్ నుంచి రాగానే డాన్స్ క్లాస్కి వెళ్ళిపోతా. డాన్స్ క్లాస్ నుంచి రాగానే స్నానం చేసి హోంవర్క్స్ దగ్గరికి వచ్చి హోంవర్క్స్ అయిపోగానే అన్నం తినేసి పడుకుంటా. టైం సరిపోయిద్దా ఇవన్నీ చేయడానికి? మార్నింగ్ ఎన్నింటికి లెగుస్తావు? మార్నింగ్ 6:30. 6:30కి లేచి స్కూల్కి వెళ్ళిపోతావా? రోజు వెళ్ళాలా డ్యాన్స్ క్లాస్కి? రోజు. నాకు ఒకసారి డ్యాన్స్లో కొన్ని స్టెప్స్ చూపిస్తావా? ఇట్లా వెయ్యాలా, ఇట్లా వెయ్యాలా, ఇట్లా వేయాలి, ఇలానా, ఇలా తర్వాత ఇట్లానా, ఇట్లా. మర్చిపోతే స్టేజ్ మీద డ్యాన్స్ ఒకసారి మర్చిపోతే నవ్వచ్చు, నవ్వితే తప్పులు రావు. నవ్వడమేనా ఇట్లా అంటే ఒక మిస్టేక్ వచ్చినప్పుడు నవ్వి కవర్ చేయాలా? మీ మిస్ తిడతారా అప్పుడు ఎందుకు మర్చిపోయావు స్టేజ్ మీద అని? తిట్టారు. ఇంకోసారి బాగా ప్రాక్టీస్ చేయని చెప్తారా? ఒక సాంగ్కి ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తావు బాగా? 5 days. 5 days ప్రాక్టీస్ చేసిన తర్వాత వేస్తావా? అన్నీ గుర్తున్నాయా ఇప్పుడు దాకా నీకు? రోజు వెళ్తా. ఈరోజు కూడా వెళ్ళావా డ్యాన్స్ క్లాస్కి? ఏం నేర్పించారు? ఈరోజు బీ ఫ్రీ నేర్పించారు. అంటే బీ ఫ్రీ ఈవెంట్ సాంగ్. ఏం సాంగ్? ఈవెంట్ సాంగ్. అది ఎలా ఇస్తారు? ఒక 2 స్టెప్స్ చూపించచ్చుగా నాకు. చూపించు, హ్యాండ్స్తో ఏమున్నాయో స్టెప్స్ చూపించు. ఎట్లానా? నాకు రావట్లేదుగా, నాకు కన్ఫ్యూజన్గా ఉంది. మెల్లగా చెప్పవా స్టెప్ 1 స్టెప్ 2 అని? ఇట్లానా చూపించు. ఈ 2 ఫింగర్సా? ఇంతేనా? నాకు డ్యాన్స్ వచ్చేసిందిగా. అవి ఈజీ స్టెప్స్ ఏం కాదు, లెగ్స్తో కూడా వేస్తే అప్పుడు ఉంటుంది. అబ్బో, లెగ్స్తో కూడా వేస్తే అప్పుడు ఉంటుందా? అయితే మనం తర్వాత వేద్దాం ఈ స్టెప్. ఇప్పుడు నేను లెగ్స్తో వేయలేనులే. ఇంకా ఏమేమి పాటలు నేర్పిస్తారు మీ మిస్ రోజు వెళ్ళిన వెంటనే? ఫస్ట్ నుంచి అన్నీ ప్రాక్టీస్ చేయమంటారు. నెక్స్ట్ అవన్నీ పెట్టి చూస్తారు. కరెక్ట్ చేస్తే వెరీ గుడ్ అంటారు, లేకపోతే కొడతారు. కొడతారా? కర్రతో కొడతారా? ఎక్కడ కొడతారు? కాలు మీద? కాలాటం ఆడుకునే స్టిక్స్ ఉంటాయి కదా, వాటితో కొడతారు. అవునా? అట్లా మీ మ్యామ్ పేరేంటి? మల్లిశెట్టి అనుష నాయుడు. బాగా నేర్పిస్తారా నీకు డ్యాన్స్? బాగా చెప్తారు ఒకవేళ మర్చిపోయినా ఈ స్టెప్ ఇలా వేయాలి, ఈ స్టెప్ ఇలా వేయాలని? ఓకే. నీకు బాగా ఇష్టమైన పాట ఏంటి ఇప్పుడు దాకా నువ్వు వేసిన డాన్సెస్లో? చక్కని తల్లి. నీకు బాగా ఇష్టం అది. ఎన్నిసార్లు వేసావు ఇప్పటికి ఆ పాటకి డ్యాన్స్ నువ్వు? చాలాసార్లు వేసావా? 10 times వేసా. 10 times వేసావా? నీకు డ్యాన్స్ అంటే బాగా ఇష్టమా ఏంటి ఫస్ట్ నుంచి? ఎలా నీకు డ్యాన్స్ అంటే చిన్నప్పుడు ఎక్కడైనా చూసావా? స్టేజ్ మీద వాళ్ళు వేస్తాం చూసి అది కళ్ళలో పడిపోయింది, అందుకే నేను నేర్చుకున్నాను. నువ్వు కూడా నేర్చుకున్నావా? ఇంకెన్ని సంవత్సరాలు నేర్చుకుంటావు ఇలాగే డ్యాన్స్ నువ్వు? 10th క్లాస్కి వెళ్ళే వరకు నేర్చుకుంటా. తర్వాత మళ్ళీ నువ్వు పెడతావా డ్యాన్స్ స్కూల్ ఏమైనా పెడతావా? మాకు నేర్పిస్తావా? నేను ఫస్ట్ ఏమో టీచరు, నెక్స్ట్ ఏమో డాన్స్ టీచరు, నెక్స్ట్ ఏమో డాక్టర్. ఇప్పుడేంటి 3 అవుతావా నువ్వు పెద్దయ్యాక? పక్కా డాక్టర్ అయినప్పుడు ఎవరిని చూసుకుంటావు? ఇక్కడ ఉంటావా? వేరే కంట్రీకి వెళ్ళిపోతావా? వేరే కంట్రీకి వెళ్ళిపోతా. వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ డాక్టర్ అవుతావా? ఓకే. మరి డ్యాన్స్ టీచర్ అయినప్పుడు అందరికీ డ్యాన్స్ నేర్పిస్తావా? ఫ్రీగానా? ఫీజు ఎంత? ఫ్రీ. నేను కూడా రావచ్చు అప్పుడు? నాకు తిట్టకూడదు మరి, నాకు రాదు డ్యాన్స్. ఇట్లా వేస్తాను మరి మర్చిపోతాను, అప్పుడు నువ్వు నాకు చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారా 2 సార్లా? నేను ఎన్నిసార్లు మర్చిపోతే అన్నిసార్లు చెప్పాలమ్మా. నువ్వు టీచర్ కదా మరి అప్పుడు నాకు. నేను ఒకసారి 2 సార్లే ఊరుకుంటా, నెక్స్ట్ టైం ఊరుకో. ఏం చేస్తావు? కొడతా. నేను మా మమ్మీకి చెప్తా అప్పుడు. మీ మమ్మీకి చెప్తే మీ పిల్ల తప్పు చేస్తుందని చెప్తా. మా మమ్మీకి చెప్తే మా పిల్ల తప్పు చేస్తున్నా. మా మమ్మీ ఊరుకునిద్దాం, మా అమ్మాయిని ఎందుకు కొడుతున్నావు, డ్యాన్స్ ఏం అవసరం లేదని చెప్పి తీసుకెళ్ళిపోద్ది అప్పుడు. అయితే తీసుకెళ్ళిపోతే ఇంకా పిల్లలు ఉండరా ఏంటి? ఉంటారుగా చాలామంది. వాళ్ళు కూడా కొట్టకూడదు కదా చిన్నపిల్లల్ని. ఇది కాదమ్మా ఇదమ్మా అని చెప్తే వేస్తారు, కొడితే ఎలా నేర్చుకుంటారు? వాళ్ళు కష్టపడాలి కదా, కొట్టంగానే ఏడ్చి వెళ్ళిపోవటం అంటే అది ఈజీ. కానీ కొట్టి ఏడ్చుకి వెళ్ళిపోతాం కాబట్టే మనం తప్పు చేసాం కదా, అందుకే కొట్టారు కదా అని కష్టపడి నేర్చుకుంటారా?
నువ్వైనా అంతేనా? ఇప్పుడు కొట్టంగానే మీ మ్యామ్ మీద నీ కోపం రాదా? ఇంకా కష్టపడి నేర్చుకోవాలి, బాగా వేయాలనుకుంటావా? నువ్వు క్లాస్లో కూడా టాపరే, నీకు మొన్న ఏదో హ్యాండ్ రైటింగ్లో ప్రైజ్ వచ్చిందని చెప్పారు, నిజంగానా? ఓకే, నువ్వు హ్యాండ్ రైటింగ్ కూడా బాగా రాస్తావా? క్లాస్లో టాపరా? సాంగ్స్ పాడతావా నువ్వు? లేదని చెప్పు. పాడతావు కదా నువ్వు, పాడవా? మరి డ్యాన్స్ వేసేటప్పుడు పాడాలిగా. డ్యాన్స్ పాటలే పాడతా. ఒకసారి పాడొచ్చుగా ఏదో ఒక పాట. చక్కని తల్లికి చాంగుబల, తన చక్కిన భూమికి చాంగుబల. చక్కని తల్లికి చాంగుబల, తన చక్కని భూమికి చాంగుబల. పులికెట్టి మురిపెప్పు కుమ్మరించి తన చడుము చూపులకు చాంగుబల. అక్కడ వరకే వచ్చు నాకు. ఓకే, ఇప్పుడు మనం డ్యాన్స్ వేయాలంటే పాట మొత్తం నేర్చుకోవాలా? ఫస్ట్ డాన్స్ నేర్పిస్తారు, నెక్స్ట్ అక్కడ పాట ప్లే అయింది కదా, దాన్ని బట్టి మనం పాడాలి. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు నేర్పిరా? ఇప్పుడు పాట వచ్చే దాన్ని బట్టి ఎక్స్ప్రెషన్ మనం పెట్టుకోవాలా? రాకపోతే ఊరుకోవాలా? ఇప్పుడు అప్పుడప్పుడు డ్యాన్స్ వేసేటప్పుడు కళ్ళు పెద్దవి చేస్తారు, నవ్వుతారా, ఎలా చేస్తారు ఒకసారి నాకు చూపించచ్చుగా? ఎట్లా? ఇప్పుడు పెద్ద కోపంగా ఉన్నప్పుడు కళ్ళు పెద్దవి చేస్తారు, మధ్యలో నవ్వుతారు. నీ వీడియోస్ నేను చూసాను, అందులో నువ్వు కూడా అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు. అవి ఎలా చేస్తారు ఒకసారి నాకు చూపించచ్చుగా? ఇందాక చెప్పాను కదా నీకు. మళ్ళీ ఒక్కసారి చెప్పచ్చు. నువ్వు 2 times చెప్తానని చెప్పావుగా ఇందాక. ఇప్పుడు నువ్వు ఇందాక 1 time చెప్పావు, ఇప్పుడు 2nd time చెప్పాలి ఇప్పుడు నువ్వు. నేనేమన్నాను ఇందాక? ఒకసారి 2 సార్లు చెప్తానన్నాను. ఇది 2వ సారే కదా? రెండోసారి చెప్తానన్నాను, కానీ 2సారి చెప్పను నేను. ఇప్పుడు ఒక్కసారి 2వసారి చెప్పు ప్లీజ్. కావాలంటే దీని తర్వాత నీకు గుర్తు పెట్టుకుంటా. మీ పేరెంట్స్ మీకు అంతే చెప్తారా? మా పేరెంట్స్ నాకు ఫస్ట్ టైం చెప్తారు, నేను మర్చిపోతా. 2nd time చెప్తారు, మర్చిపోతా. నేను అలాగే మర్చిపోతానని చెప్పి నాకు 10 times చెప్తారు రోజు. నువ్వు రోజు చదువు కూడా మర్చిపోతావా ఏంటి? నార్మల్గా నువ్వు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఇస్తావు కదా, అది ఒక్కసారి నా కోసం చేసి చూపించవా? అది రౌద్రమా? నవ్వినప్పుడు హాస్యం, ఇంకా ఇదేంటిది? ఇది నవ్వటమే. ఓకే, పాటను బట్టి ఎక్స్ప్రెషన్స్ మనమే పెట్టుకోవాలి కదా. ఓకే, నువ్వు డ్యాన్స్ వేస్తావు కదా, మీ మమ్మీ ప్రతి ప్రోగ్రామ్కి వస్తారా నీతో? మేకప్ వేయించుకొని నువ్వు నీరసం అయిపోవా? మేకప్ వేసుకొని అంత హెవీగా డ్రెస్ వేసుకొని జడేసుకొని. మేకప్ కూర్చుని వేసుకుంటారు కదా, నుంచొని ఏమి వేసుకోరు కదా. అయినా తీయాలి, కళ్ళు మంటలు వస్తాయి, డ్రెస్ అంత పెద్దది వేసుకోవాలి, జ్యువెలరీ పెట్టుకోవాలంటే కొంచెం చిరాకు అనిపించిద్దిగా. మీకు అనిపించిద్దేమో, నాకు అనిపించదు. అంటే డ్యాన్సెస్ ఎవరికి అలా అనిపించదా? మీ అందరికీ నచ్చిద్దా? ఎంతసేపు అయినా ఉంటావు ఆ డ్రెస్లో నువ్వు? ఈ ప్రోగ్రామ్ ఎంతసేపు ఉండిద్ది మ్యాక్సిమం అసలు? కొన్ని ప్రోగ్రామ్స్ ఏమో 1 minute ఉంటాయి, కొన్ని ప్రోగ్రామ్స్ ఏమో 10 minutes ఉంటాయి. 10 minutes డ్యాన్స్ వేయాలా? 10 minutes డ్యాన్స్ వేస్తూనే ఉంటావు ఒక పాటేనా? ఆహా, వాళ్ళు ఎన్ని సాంగ్స్ పెడితే మనం అన్ని సాంగ్స్ వేయాలి. వేయనంటే మేడం కొడతారు. అప్పుడప్పుడు మనము చిన్న చిన్న బిందెలు కూడా పెట్టుకొని వేస్తూ ఉంటారు, ఆ డ్యాన్స్ కూడా వేస్తావు నువ్వు? పడిపోవా అవి? బ్యాలెన్స్ చేసుకోవాలా? వాటర్ పోస్తారు అందులో? ఉట్టి పెడతారా? ఓన్లీ ఒక గ్లాస్ పెట్టి, వేస్ట్ గ్లాస్, దానిలో ముద్ద కర్పూరం వేసి ఒత్తులు పెట్టి మంట వెలిగించేస్తారు. అవి ఆరిపోయిన పర్లా, ఉన్న పర్లా మనం మాత్రం డ్యాన్స్ వేయాలి అవి పెట్టుకొని. మళ్ళీ నడుంకి రింగ్ కూడా ఉంటుంది, కింద ప్లేట్ కూడా పెడతారుగా, అది పెట్టరు అప్పుడే? అది తర్వాత స్టేజ్లో పెడతారా? అసలు అది ఉండదు మాకు. మీకు ఉండదా? అవన్నీ పెట్టుకొని డ్యాన్స్ ఫస్ట్ టైం నువ్వు బాగానే చేసావు. భయమే లేదా నీకు అసలు ఆ కర్పూరం వెలిగించి పెట్టినప్పుడు? నీకు ధైర్యం ఎక్కువ. నాకు కూడా కొంచెం ఇవ్వచ్చుగా. ధైర్యం మనం తెచ్చుకోవటమే, ఇవ్వటం ఉండదు. ఓకే,
ఇప్పుడు మీ డాడీ కూడా వస్తారా నీతో డాన్స్ వేయడానికి? అదే నువ్వు డాన్స్ వేస్తావు కదా అక్కడికి ప్రోగ్రామ్స్కి, మీ డాడీ కూడా వస్తారా? మా డాడీని నేను ఇసుకిచ్చాను, వస్తే వస్తారు లేదంటే లేదు. మీ మమ్మీ మాత్రం వస్తారా పక్కా? మీ మమ్మీ రాకపోతే నువ్వే వెళ్ళిపోతావా ప్యాక్ చేసుకుని మొత్తం? వెళ్ళిపోతా. ఫస్ట్ నువ్వు ఇంట్లో ఎవరిని అడిగావు నేను డాన్స్ నేర్చుకుంటానని అడిగావా? ఎవరు జాయిన్ చేశారు నిన్ను డాన్స్ క్లాస్లో? మా పెదనాన్న. ఫస్ట్ నేను మీ పెద్దనాన్న తీసుకెళ్ళి డాన్స్ క్లాస్లో జాయిన్ చేశారా? నీకు బాగా ఇష్టమా మీ పెద్దనాన్న అంటే? ఎన్నిసార్లు ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎన్ని సాంగ్స్ ఉన్నా తీసుకెళ్ళి దింపొస్తారా నిన్ను? ఎన్నిసార్లు అయినా ఇంట్లో కూడా వేస్తావు నువ్వు డాన్స్? నువ్వు డాన్స్ క్లాస్ కాకుండా ఇంకేమేం క్లాసెస్కి వెళ్తూ ఉంటావు? నేను డ్యాన్స్ క్లాస్ కాకుండా ఏ క్లాస్కి జాయిన్ చేసినా వెళ్తాను. ఎవరు తీసుకెళ్తారు నేను క్లాసెస్కి ఎక్కువ? మా పెదనాన్న. మీ పెదనాన్న నేను ఎక్కువ క్లాసెస్కి తీసుకెళ్తూ ఉంటా. నువ్వు ఎంత అల్లరి చేసినా ఏమనరా? ఏమన్నారు? నువ్వు చెప్తావా అప్పుడు మీ మిస్ నన్ను ఈరోజు కొట్టారు, డాన్స్ స్టెప్ సరిగ్గా వేయలేదని మీ పెద్దనాన్నకి చెప్తావా? చెప్పను నేను. అడుగుతారా మీ పెద్దనాన్న ఈరోజు క్లాస్ ఎలా జరిగింది, బాగా నేర్చుకున్నావా అమ్మ అని అంటారా? అప్పుడు ఏమని చెప్తావు? నేర్చుకున్నాను అంట. నేర్చుకున్నా ఒకసారి ఏమని అడుగుతారా మీ ఇంట్లో వాళ్ళు నిన్ను? నువ్వు ఒక్కదానివేనా, నీకు అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నారా? చెల్లి, అన్నయ్య, అక్క ఉంది. మీ చెల్లి వాళ్ళు డాన్స్ నేర్చుకుంటారు, నువ్వు ఒక్కదానివేనా మీ ఇంట్లో డాన్స్ వేసేది? ఎందుకు నువ్వు ఒక్కదానివే, మిగతా వాళ్ళు ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేదా డాన్స్లో? నువ్వు చెప్పవా డాన్స్ నేర్చుకుంటే బాగుంటుంది, మీరు కూడా రావచ్చుగా క్లాసెస్కి అని? మా అన్నకి వాళ్ళు బద్దకం, మా అన్నయ్య రాడు. మరి మీ చెల్లి? మా చెల్లికి కూడా. అంటే ఇంట్లో ఎవరికి డాన్స్ ఇంట్రెస్ట్ లేదా అసలు? ఇంకే క్లాసెస్ ఇంట్రెస్ట్ లేదా? క్లాసెస్ ఇంట్రెస్ట్ లేదు. ఏమో వాళ్ళు సింగింగ్ చేస్తారేమో, వాళ్ళు ఏమన్నా క్రికెట్ ఆడతారేమో. అందరికి నీళ్ళకి డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండదుగా. వాడిక్కడ ఆడదాం ఆంధ్రాలో కబడ్డీలో జాయిన్ అయ్యాడు. అవునా, బాగా ఆడతాడా కబడ్డీ? ఆడేష్టం వచ్చినట్టు ఆడతాడు. అన్నయ్య అనవా నువ్వు? అంతా అప్పుడప్పుడు అంటావా? కోపం వచ్చినప్పుడు? కోపం వచ్చినప్పుడు అన్నయ్య అంట, మా వాళ్ళప్పుడు వాహనం అంట. అబ్బో, రివర్సా? అటు తిట్టి ఇటు దట. మరి నువ్వు ఇంట్లో ఎప్పుడైనా గొడవ చేసినప్పుడు మీ మమ్మీ తిడతారా నిన్ను? తిట్టరు. అసలు నిన్ను ఎవ్వరు తిట్టరు, కొట్టరా? కొడతారు, కానీ మన తప్పు కోసమే కదా, మన మంచి కోసమే కదా. అప్పుడు నువ్వేం చేస్తావు? కొట్టారని ఫీల్ అవ్వవా? మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటావా నెక్స్ట్ టైము? మీ చెల్లి కూడా ఇలాగే ఉండిద్దా లేకపోతే గోల బాగా చేసిద్దా? ఇంతే ఉంటుంది మా చెల్లి కూడా. మీ చెల్లి కూడా కొడితే ఇంకోసారి ఆ తప్పు చేయకూడదని ఉండిద్దా? మరి నేనేంటి, మా మమ్మీ నన్ను ఒకసారి కొడితే నాకు కోపం వచ్చి మా మమ్మీని తిడతాను, నేను మళ్ళీ అదే చేస్తా. మీరు చిన్నపిల్లలు, మేము పెద్ద పిల్లలం. మేము చిన్నపిల్లలమా? మీరు పెద్ద పిల్లలా? ఆయన చిన్నపిల్లలు అలాగే చేస్తారు కదా గోల. మరి ఇప్పుడు నేను ఏమైనా చేసినా నువ్వు నన్ను కొట్టకూడదు. మరి నేను డ్యాన్స్ క్లాస్కి వస్తారు ఎప్పటి నుంచి, అప్పుడు నాకు 2-3 టైమ్స్ చెప్పాలి. చెప్తావు కదా? నువ్వు 2 సార్లు చెప్తానన్నావు ఇందాక. నేను 2 సార్లే చెప్తా. 3వసారి వేరే టీచర్ దగ్గరికి వెళ్ళాలా నేను? 3వసారి నేను కొడతా. కొడితే మా మమ్మీకి చెప్తా. మీ మమ్మీతో మీ పిల్ల బాగా చేయట్లేదు అని చెప్తా. అవునమ్మా, నాకు కొంచెం మతిమరుపు ఉంది. నేను ఒకసారి చెప్తే గుర్తు పెట్టుకోను. నాకు 2-3 టైమ్స్ చెప్తే నేను బాగా చేస్తా డాన్స్, నీకంటే బాగా చేస్తా. నాకు వచ్చి డాన్స్, నాకు చాలా అవార్డ్స్ ఉన్నాయి తెలుసా, కానీ నేను ఎవ్వరికి చెప్పను, నాకు ఇష్టం ఉండదు అలా చెప్పడం. ఎందుకు ఆ ఎక్స్ప్రెషన్ పెట్టి ఇప్పుడు నువ్వు నమ్మవా? నువ్వు నాకు డాన్స్ వచ్చంటే ఎందుకు? నేను 2 ఇయర్స్ నుంచి డాన్స్ నేర్చుకుంటున్నా. నిజంగా నన్ను చూస్తే నీకు డాన్స్ వేస్తానంటే నమ్మబుద్ధి కావట్లేదా? ఎందుకు? నువ్వు నిజంగానే వేయవు కదా, నిజం చెప్పు. నిజంగా నేను డాన్స్ వేస్తా, కావాలంటే నీకు వీడియోస్ చూపిస్తా తర్వాత. మా మమ్మీ రోజు తీసుకెళ్తారు డాన్స్ క్లాస్కి నన్ను. ఎప్పుడు కూడానా? ఇప్పుడు కూడా తీసుకెళ్తారు, నాకు కొంచెం భయం అని. మరి ఆఫీస్కి ఎప్పుడు వెళ్తా? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆఫీస్కి వెళ్తా, సాయంత్రం నుంచి 5 నుంచి 6 దాకా డాన్స్ క్లాస్కి వెళ్తా. 5 నుంచి 10 వరకు వెళ్తే అన్నీ వస్తాయి కదా. 10 వరకు వెళ్ళను, 6 వరకు వెళ్తా. తర్వాత 6 నుంచి 7 దాకా స్విమ్మింగ్ క్లాసెస్కి వెళ్తా. 7 నుంచి 8 దాకా జిమ్కి వెళ్తా. తర్వాత ఇంటికి వచ్చి తిని వర్క్ చేసుకొని పడుకుంటా. మరి నువ్వు జిమ్కి వెళ్తావు కదా, నీ కండలేవి? కండల కోసం వెళ్ళట్లేదు, నేను కొంచెం సన్నగా అవ్వడానికి వెళ్తున్నా. ఇంతకుముందు చాలా లావుగా ఉండేదాన్ని. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు కదా, నువ్వు సన్నగానే ఉండేదాన్ని కదా. నేను అబద్ధాలు ఆడుతున్నానని నీకెలా తెలుసు?
నేను చూసా కాబట్టి నాకు తెలుసు. నన్ను చూసావు నువ్వు ఎప్పుడు? నువ్వు జిమ్కి వెళ్ళవు, నువ్వు స్విమ్మింగ్ చెయ్యవు, నువ్వు ఆఫీస్కి ఒక్కదానికే వెళ్తావు. నీకు ఎలా తెలుసు ఇవన్నీ? నన్ను అంటే నువ్వు ఫేస్ చూసి వాళ్ళు ఏం చేస్తారో చెప్పేస్తావా? ఎలా? ఇప్పుడు నా ఫేస్ చూసి చెప్పేసావా నేను ఎక్కడికి వెళ్ళాను ఆఫీస్కి ఒక్కదానికి వెళ్తానని? ఆఫీస్కి కూడా అప్పుడప్పుడే వెళ్తా. నువ్వైతే స్కూల్కి రోజు వెళ్తావా? ఇంక నువ్వు డ్యాన్స్ క్లాస్లో స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు నీకు వెంటనే వచ్చేసినాయి స్టెప్స్ అన్నీ, లేట్గా వచ్చాయా? మీలాగా నాకు 3 సార్లు చెప్పించుకోవడం ఇష్టం లేదు, ఒకసారి చెప్పించుకుంటా. ఇప్పుడు డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అవుతూ ఉంటారు కదా, నీకంటే పెద్దవాళ్ళు కూడా జాయిన్ అవుతూ ఉంటారా డ్యాన్స్ క్లాస్కి? వాళ్ళు 2 రోజులు చేసిన తర్వాత కాళ్ళ నొప్పులు వస్తున్నాయని మానేస్తారు కదా, మరి వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? మానేయరు. అంటే ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను అనుకో క్లాస్లో, నాకు 2 డేస్ వేయంగానే కాళ్ళ నొప్పులు వచ్చి ఒకవేళ నేను మానేసాను అనుకో, నాకేం చెప్తావు నువ్వు? కాళ్ళ నొప్పులు వస్తే వేడి నీళ్ళు పోసుకో, తగ్గిపోతాయి. కానీ క్లాసెస్కి రావాలా? ఒకసారి జాయిన్ అయితే పక్కా రావాలా? నాకు ఒకసారి డ్యాన్స్ చేస్తా కాలు బెనికింది, అయినా నేను వెళ్తున్నా క్లాస్కి డైలీ. నీకు అంత ఇష్టమా డ్యాన్స్ అంటే? మరి నువ్వు డాక్టర్ కూడా అవుతున్నావు, అప్పుడు కూడా డ్యాన్స్ వేస్తావా? డాక్టర్ అయినా కానీ డ్యాన్స్ ఆపవా? నువ్వు పెద్ద ఏదాకా డ్యాన్స్ వేసి మరి మీ చెల్లికి కూడా నేర్పిస్తావు డ్యాన్స్? తను నేర్చుకునిద్దా మరి? దానికి ఇంట్రెస్ట్ ఉంటేనే నేర్చుకుంటుంది, లేకపోతే నేర్చుకోదు. తనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ అంటే యాక్టింగ్లోకి వెళ్ళమని చెప్తావు మరి నువ్వు తనని? ఎవరిష్టం వాళ్ళదంటావా? ఇప్పుడు నేను డ్యాన్స్ వేస్తాను బాగా, నేను నేర్చుకుంటే నీ అంత బాగా వేయగలుగుతానా డ్యాన్స్ నేను? అప్పుడే స్టార్ట్ అవ్వ కాళ్ళ నొప్పులు. ఎప్పుడు స్టార్ట్ అవుతాయి మరి? నెక్స్ట్ స్టార్ట్ అవుతాయి. నీకు కాళ్ళ నొప్పులు వస్తే మరి నువ్వేం చేస్తావు? నాకు కాళ్ళ నొప్పులు వస్తే నేనేం చేయను, అయినా క్లాసెస్ మిస్ అవుతే మనం స్టెప్స్ నేర్చుకోవటానికి చాలాసేపు పట్టిద్ది. అందుకని ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకూడదా? ఒకవేళ నేను ఆ రోజు ఓపిక లేదని వెళ్ళకపోతే క్లాస్కి చాలా స్టెప్స్ పోతాయా? ఎన్ని స్టెప్స్ పోతాయి? రోజుకి 10 స్టెప్స్ నేర్పిస్తారు మేడం. 10 స్టెప్స్ మిస్ అయిపోతాయి. నిన్ను డ్యాన్స్లో ఫ్రంట్ రోలో నుంచోబెడతారా? ఎక్కడి నుంచోబెడతారు డ్యాన్స్లో? మనకి మామూలుగా ప్రోగ్రాంలో మేడం నుంచోబెడతారు, డ్యాన్స్ క్లాస్లో మనకి ఇష్టం వచ్చినట్టు నుంచోవచ్చు. ప్రోగ్రాంలో అయితే నువ్వు డ్యాన్స్ వేసేటప్పుడు నీకంటే పెద్దలు కూడా ఉంటారా నీతో పాటు సాంగ్లో డ్యాన్స్ వేసేవాళ్ళు? వాళ్ళతో పాటు సమానంగా వేస్తావా నువ్వు డ్యాన్స్? నువ్వు చిన్నపిల్లవుగా నీకేం భయం? వాళ్ళకన్నా బాగా వేస్తారు నేను డ్యాన్స్. నిజంగా కాన్ఫిడెంట్గా చెప్తున్నావు నువ్వు? నేను నీ వీడియోస్ చూస్తా మరి. నువ్వు వాళ్ళతో డ్యాన్స్ వేసినప్పుడు నీకేం భయం వేయదా? అమ్మో నాకంటే పెద్దవాళ్ళతో డ్యాన్స్ వేస్తున్నానని. మనకెందుకు భయం, వాళ్ళెవరో ఉంటే? ఎవరున్నా నువ్వు వేసేస్తావు అయితే. మరి నువ్వు డ్యాన్స్ వేసేటప్పుడు స్టేజ్ ముందు చాలా మంది జనం ఉంటారు కదా, మరి వాళ్ళని చూస్తే నీకేం భయం వేయదా? ఎందుకు భయం? మరి భయం వేసిద్ది కదా అప్పుడే కొత్తగా డ్యాన్స్లో జాయిన్ అయిన వాళ్ళకి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అదే స్టేజ్ ఎక్కలేరు కదా, కొంచెం ప్రాక్టీస్. ఒక పూజ ఉంటుంది కదా. ఏం పూజ ఉంటుంది? గజ్జ పూజ ఉంటుంది. అది ఎలా చేస్తారు నాకు ఒకసారి చెప్పొచ్చు కదా? మేడము బియ్యము పూలు తెచ్చుకోమంటారు, ఒక టవల్లో బియ్యం పోసి దాని చుట్టూ పూలు పెట్టి దాంట్లో గజ్జలు కడతారు. మ్యామే కడతారు. మ్యామ్కి ఫ్రూట్స్ డబ్బులు అవన్నీ ఇస్తే మ్యామ్ తీసుకుని వాటిలో ఉన్న గజ్జలు కట్టి దానిలో డాన్స్ చేపిస్తారు. అది అయిపోగానే అవి తీసుకెళ్ళి చుట్టేసి కృష్ణానదిలో పడేయాలి. ఇంకంతే, అయిపోయింది పూజ. దాని తర్వాత మనం స్టేజ్ ఎక్కి డాన్స్ వేయచ్చా? అంటే ఇది ఎప్పుడు డాన్స్ క్లాస్లో జాయిన్ అయిన అంటే గజ్జలు మనం కట్టుకోకూడదు, మ్యామే కడతారు. ఫస్ట్ కట్టిన వాళ్ళే కట్టాలి గజ్జలు. అంటే మన డాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వడానికి వెళ్ళిన వెంటనే గజ్జ పూజ చేయించుకోవాలా? కొన్ని రోజులు టైం పట్టిద్దని చేయడానికి పూజకి? సాంగ్స్లోకి వెళ్ళిన తర్వాత, సెకండ్ సాంగ్లోకి వచ్చిన తర్వాత చేయించుకోవాలి. నీకు కూడా చేశారా? ఇప్పుడు నార్మల్గా కొంతమంది భయపడతారు కదా స్టేజ్ ఎక్కి డాన్స్ వేయాలంటే, మీ క్లాస్లో ఎవరైనా అలా భయపడే వాళ్ళు ఉంటారా? భయపడలేరు కూడా.
అవునా? మీ ఫ్రెండ్స్ మేడం భయపడితే ఏమనరు, కానీ మేడం సరిగ్గా వేయలేదంటేనేమో కొడతారు. మీ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు డ్యాన్స్ క్లాస్లో ఎవరైనా? ఎవరున్నారు? వర్షిత ఉంది. మీ ఇద్దరు కలిసే ప్రాక్టీస్ అవుతావు? ఇంటికి వచ్చి కూడా నువ్వు ప్రాక్టీస్ అవుతావు డాన్స్? ఎన్నింటి నుంచి ఎన్నింటి దాకా అవుతావు? నా హోంవర్క్స్ అయిపోగానే అన్నం తిని కొద్దిసేపు డాన్స్ చేసుకుని పడుకుంటా. రోజు వెళ్ళాలా డాన్స్ క్లాస్కి? ప్రోగ్రామ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి నీకు? మేడంకి నచ్చినప్పుడు ఫోన్ చేస్తారు వాళ్ళు పండగలకి. పండగలకి మామూలప్పుడు కూడా ఫోన్ చేస్తారు. మేడం చెప్తారు మనకి. నువ్వు ఎప్పుడైనా సోలో డాన్స్ చేసావా? అప్పుడు నువ్వు ఒక్కదాన్ని స్టేజ్ ఎక్కుతావుగా, అప్పుడు నీకేం టెన్షన్ అనిపించలేదా? ఎందుకు అనిపించింది? నీకు స్టెప్స్ అన్ని బాగా గుర్తుంటాయా? నాకు చెప్పచ్చుగా ఒకసారి సోలో డాన్స్ అయినా మనకి ఇష్టమైన సాంగ్సే వేయాలి సోలో డాన్స్ అప్పుడు. మేడంకి ఇష్టమైన పాటలు వేస్తే మనం మర్చిపోతాం కదా. మనకి ఇష్టమైనవే ఏమంటారు మేడం, మనకి ఇష్టమైనవి వేసుకోవచ్చు. అప్పుడు మనకి ఇష్టమైన పాట వేసుకుంటే గుర్తుంటాయంట స్టెప్స్. ఒకవేళ మర్చిపోయినా మనకు నచ్చిన స్టెప్ వేసేయచ్చా? అలా వేయకూడదా? ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇచ్చావు నువ్వు ఇప్పుడు? అలా అదిగో మళ్ళీ ఇచ్చావు. అదిగో 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 3 times ఇచ్చావు. నువ్వు ఏదైనా 2 సార్లు చేస్తా అన్నావు. నేను 2 సార్లే చేస్తాను అనలేదు, 2 సార్లే చెప్తాను అన్నాను. 2 డిఫరెంటా? అయ్యో కొంచెం మర్చిపోయాను, ఏమనుకోకు. నువ్వు నన్ను తిట్టకు. ఎందుకు అలా తిడతావు? నువ్వు బెండకాయ తింటావా, ఎక్కువ చికెన్ తింటావా? నేను అసలు చికెనే తినను, నాన్ వెజ్ తినను. చికెన్ తింటే మర్చిపోతారా? బెండకాయ తింటే మర్చిపోతారా? చికెన్ తింటే మర్చిపోతారు. అసలు నేను నాన్ వెజే తినను, ఎగ్ కూడా తినను. అబ్బా అబ్బా కాదు, ఇది మాత్రం నిజం. నా మొహం చూసి కనిపెట్టు. నువ్వు తింటావు, మరి ఎందుకు నవ్వుతున్నావు? నేను అసలు తినను, నేను మానేశాను. తిని 1 year అవుతుంది. నేను ఇంతకుముందు తినేదాన్ని, ఇప్పుడు తినట్లా. మరి వెజిటేబుల్స్ తింటాను, కానీ వండిన తర్వాత తింటా, పచ్చివి తినను. క్యారెట్ కూడా తినవా? క్యారెట్ తింటాను, దొండకాయ కూడా తింటా పచ్చిది, దోసకాయ కూడా తింటా, బీరకాయ కూడా తింటా పచ్చిది. నువ్వు తింటావు ఇవన్నీ? పచ్చి తింటావా? చీ, వండరా మీ ఇంట్లో? చీ అంటే నీకు అన్నం రాదు అనకూడదా? చంపలేసుకోవాలా? ఇంతేనా? గట్టిగా వేసుకోవాలా? గట్టిగా వద్దులే, మెల్లగా వేసుకున్నా నేను. గట్టిగా వద్దులే ఇప్పుడు. సరే, ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి డ్యాన్స్ నేర్చుకుంటా అంటుంది. అమ్మాయిని మీ మ్యామ్ దగ్గరికి తెచ్చి జాయిన్ చేపిమంటావా? అమ్మాయికి ఏమని చెప్పాలి? ఏం నేర్చుకోమని చెప్పాలి? కూచిపూడి, భరతనాట్యం, ఏది నేర్చుకోమని చెప్పాలి? కూచిపూడి నేర్చుకోమని చెప్పాలి. కూచిపూడిలో ఎన్ని రకాలు ఉంటాయి నాకు చెప్తావా? అంటే ఎట్లా ఉండిద్ది డాన్స్ అవన్నీ? నువ్వు ఎన్ని స్టెప్స్ దాకా నేర్చుకున్నావు ఇప్పటికి? 100 steps, 10 songs. నువ్వా? ఇంకా ఎన్ని నేర్పిస్తారు నీకు? ఇంకా ఒక సాంగ్ అయితే ఇంకో సాంగ్కి వెళ్తాం మనం. ఒక సాంగ్ 5 days నేర్చుకుంటారా? ఇప్పుడు దాకా నీకు 10 songs వచ్చా? మరి నా కోసం ఏదైనా సాంగ్కి డ్యాన్స్ వేస్తావు ఇప్పుడు? నిజంగా నిద్రలో లేపడిగినా వేస్తావు డ్యాన్స్ నువ్వు? పడుకోవా? మరి నీకు ఆఫీస్కి వెళ్తానన్నా, నేను 4కి లెగుస్తానన్ను, నువ్వు నిద్రలో లేపడిగితే చెప్పవా? నేను అసలు నిద్ర ఎవరు లేపినా లెగవను అసలు. ముందు మా మమ్మీ ఒక్కొక్కసారి ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోయిద్ది. ఎక్కడికి వెళ్ళిద్ది? డ్యూటీకి వెళ్ళిద్ది. మరి మీ అన్నయ్య ఏం చేస్తాడు? మా అన్నయ్య డాక్టర్ అని చెప్పాను కదా, హాస్పిటల్లో ఉంటాడు. మరి నువ్వు చిన్నపిల్ల కదా, ఇంట్లో ఎలా ఉంటావు? అందుకే నేను బయటకు వెళ్ళిపోతానేమోనని తాళం వేసి వెళ్ళిపోతారు. ఏంటి షాక్ అయ్యో? మరి మీ మమ్మీ మీ అన్నయ్య కన్నా ఫస్ట్ లెగిసి వెళ్ళిపోతారా? మా మమ్మీ లేచి మా అన్నయ్యకి స్నానం చేపించి రెడీ చేసి వెళ్ళిపోతారు. మీ అన్నయ్య వెళ్ళకుండా లాకేసి వెళ్ళిపోతారా? మా అన్నయ్య వెళ్తారు, వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత లాక్ వేస్తారు. ఎందుకు నీకు ఇన్ని డౌట్స్ వస్తున్నాయి? నీ ఫేస్ చూస్తేనే డౌట్స్ వస్తుందండి. అంటే అబద్ధాలు చెప్తున్నాను అనుకుంటున్నావు నువ్వు? నువ్వు ఇప్పుడు ఎందుకు నవ్వు? నువ్వు అలా మాట్లాడేసరికి నాకు కొంచెం నవ్వు వచ్చింది, కొంచెమే.
ఇప్పుడు నవ్వకూడదా ఏంటి? నవ్వడానికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా నేను? నువ్వు నవ్వితే అబద్ధం అన్నట్టు. ఎవరు చెప్పారు నీకు నవ్వితే అబద్ధాలు ఆడినట్టని? ఇప్పుడు మా మమ్మీ నువ్వు పక్కన వాళ్ళ పెన్సిల్ తీసుకున్నావు కదా అని అడిగింది. దానికి నేను నవ్వితే అబద్ధాలు చెప్పినట్టు. దొరికిపోతావు అప్పుడు. మరి నువ్వు ఇన్ని మాటలు చెప్తున్నావు, పక్కన వాళ్ళు పెన్సిల్ తీసేసుకుంటావా? తీసుకోను. మరి ఇప్పుడే చెప్పావు. నేను అది కాదు చెప్పింది. మరి పక్కన వాళ్ళు పెన్సిల్ తీసుకుంటే తిడతారు కదా, నువ్వు తీసుకున్నావా అని అడుగుతారు కదా. నవ్వితే అబద్ధం అని చెప్పాను నేను. ఆహా, నవ్వితే అబద్ధం. ఓకే, ఎగ్జాంపుల్ చెప్పావు ఇప్పుడు నాకు. నువ్వు తీసుకోవా అసలు? మరి మీ ఫ్రెండ్స్ దగ్గర స్నాక్స్ ఎప్పుడైనా తింటావా? మీ మమ్మీ పెడతారా నీకు? షేర్ చేసుకోరా మీరు అసలు అలాగా? మీరు? నేను లాక్కొని తింటాను మా ఫ్రెండ్ బాక్స్ని. నువ్వు ఎందుకు అలా పెడతావు? ప్రతి దానికి ఫ్రెండ్సే కదా, తీసుకుంటే ఏమైంది, మన ఫ్రెండే కదా, ఏమనుకుంటారు వాళ్ళు? తను ఫీల్ అవ్వదా? తనేం ఫీల్ అవ్వదు. ఫీల్ అయినా నా మొహమ్మే చెప్పిద్ది. నా బాక్స్ తను తీసుకునిద్దిగా. మేము ఎప్పుడు అలా షేర్ చేసుకుంటాం. అమ్మాయి చిప్స్ తెచ్చితే నేను ఫ్రూట్స్ తీసుకొస్తాం, మేమిద్దరం ఎక్స్చేంజ్ చేసుకొని తింటాం. ఆ అమ్మాయికి ఇష్టం ఉంటే నీకు ఇవ్వదా? ఏమో, అమ్మాయికి ఇష్టం ఉంటే ఏంటి లేకపోతే ఏంటని నేనే లాక్కొని తినేస్తాను. తర్వాత సంగతి తర్వాత అని. నువ్వు చిన్నపిల్లవు కదా, ఆఫీస్కి ఎలా వెళ్తావు? ఆఫీస్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను, బోర్ కొట్టిద్దాను ఇంట్లో. సరే, నాకు ఇప్పుడు నీకు అన్ని అవార్డ్స్ వచ్చినాయి కదా, అందులో నీకు బాగా ఇష్టమైన అవార్డు ఏంటి? నీకు ఇష్టమైన అవార్డు ఇదా? దీని గురించి చెప్పు మరి. ఇది గిన్నీస్ బుక్ రికార్డ్. ఇదంటే నాకు చాలా ఇష్టం. నీకు చాలా బాగా ఇష్టమా ఇది? నీకు ఫస్ట్ వచ్చిన అవార్డు అదా? ఎవరిచ్చారు నీకు? మాతాజీ ఇచ్చింది. అప్పుడు నీకు ఎన్ని ఇయర్స్ ఉంటాయి? 3 years ఉంటాయి. 3 yearsకే నువ్వు అవార్డు తీసుకున్నావు ఆమె దగ్గర. అప్పుడు నీకు ఏమనిపించింది? ఇప్పుడు నీకు చెప్తారు కదా 3 yearsకి అవార్డు వచ్చిందని, ఇప్పుడు చెప్తే నీకేమనిపించింది? నీకు చాలా హ్యాపీగా అనిపించిద్దా? ఇంకెవరైనా ఉన్నారా ఆ ఏజ్లో అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు? మీ ఫ్రెండ్స్ ఎవరైనా? నువ్వు ఒక్కదానివేనా? అప్పుడు నీతో పాటు పెద్దగా ఉండేవాళ్ళు ఉంటారు కదా మీ క్లాస్లో, డ్యాన్స్ వేసేవాళ్ళు. వాళ్ళు నిన్ను చూసి చెప్తారా నువ్వు బాగా డ్యాన్స్ వేస్తావని చెప్తారా? ఎంతమంది చెప్పారు ఇప్పుడు దాకా అలా? చాలామంది చెప్పారు. ఒకసారి ఇక్కడ గుళ్ళో ప్రోగ్రామ్ ఇస్తే అందరూ చెప్పారు. అందరు చెప్పారా? ఇప్పుడు నువ్వు బయటకి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నువ్వు డ్యాన్స్ వేస్తావని అందరికీ తెలుసు కదా, మరి అప్పుడు వాళ్ళు నిన్ను అడుగుతారు కదా, నువ్వు డ్యాన్స్ వేస్తావు, నువ్వు చాలా బాగా డ్యాన్స్ వేస్తావు అని ఎప్పుడైనా చెప్పారా? చెప్పారు. అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది? హ్యాపీగా ఉంది. అప్పుడు నువ్వు వచ్చి మీ మమ్మీ వాళ్ళకి చెప్తావు, మీ మమ్మీకి, మీ పెద్దనాన్నకి, డాడీకి ఏమని చెప్తావు? డాడీ, నేను వెళ్తుంటే రోడ్డు మీద ఒక అక్క నువ్వు చాలా బాగా వేసావు డ్యాన్స్ అని చెప్పింది అని చెప్తా. నువ్వు ఇప్పుడు హైదరాబాద్లో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందంటగా నీకు, దాని గురించి చెప్పొచ్చుగా నాకు. అది సోలో పర్ఫార్మెన్స్. అది ఎప్పుడు? ఇంకా 20 days తర్వాత. అప్పుడు నువ్వు సోలో పర్ఫార్మెన్స్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళాలా? ఎవరు తీసుకెళ్తారు? మా మమ్మీ మా డాడీ. మీ మమ్మీ మీ డాడీ తీసుకెళ్తారా? నువ్వు రవీంద్ర భారతి దానికి కూడా సెలెక్ట్ అయ్యావంట కదా, మరి దాని గురించి చెప్పొచ్చుగా. గిఫ్టా? గిఫ్ట్ దాని కింద నాట్యమయూరి అని రాసి ఉంటుంది. అది వచ్చిందా నీకు? 2 gifts ఉంటాయి, మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అక్కడ మన ఇష్టమా? సరే, ఇప్పుడు ఎవరైనా డ్యాన్స్ క్లాస్కి జాయిన్ అవ్వాలని వస్తారు, వచ్చే వాళ్ళకి ఏమని చెప్దాం అనుకుంటున్నావు నువ్వు? మనం చెప్పం కదా, డాన్స్ టీచరే చెప్పాలి. ఏమని చెప్పాలి? మేడము కొంచెం చిన్నగానే మాట్లాడతారు, పెద్దగా మాట్లాడరు. ఎందుకంటే అది పెద్ద బిల్డింగ్, దానిలో మనుషులు ఉంటారు కదా, గట్టిగా అరిస్తే వాళ్ళందరూ బయటకు వచ్చేసి వస్తారని చెప్పరు. ఇప్పుడు నువ్వు డ్యాన్స్ వేస్తానంటే మీ మమ్మీ పద్దాకలు డ్యాన్స్ అంటావేంటి, చదువుకో అని అంటారా? డ్యాన్స్ ఎంతసేపు వేసినా ఏమంటారా? దేనికి అదే, చదువు తగ్గదు, డ్యాన్స్ కూడా తగ్గదు. దేనికి అది బ్యాలెన్స్ చేస్తావా? ఎగ్జామ్స్ టైంలో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటే డాన్స్కి వెళ్తాను, ఎగ్జామ్స్ బాగా రాస్తాను. రెండు ఒకేసారి వస్తే? నేను తప్పు రాశాను కానీ హ్యాండ్ రైటింగ్తో నెట్టుకొచ్చాను. నీకు హ్యాండ్ రైటింగ్ బాగా వచ్చు, అయితే ప్రాక్టీస్ చేస్తావు బుక్లో. ఫస్ట్ నార్మల్గానే బాగా రాస్తావా? నువ్వు ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్కి వెళ్తానంటే ఇంట్లో మీ నాన్నమ్మ, తాత, మమ్మీ, డాడీ, పెద్దనాన్న అందరూ హెల్ప్ చేస్తారా? అందరూ వెళ్ళమంటారా?
అందరి ముందు ఇంట్లో కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తావు నువ్వు అప్పుడప్పుడు. ఎవరైనా మీ పెద్దనాన్నకి మీ అమ్మాయి డ్యాన్స్ బాగా వేస్తుంది, మీ మమ్మీకి డ్యాన్స్ బాగా వేస్తుంది అని చెప్పారంటే ఎప్పుడైనా నీకు చెప్పారా మీ పెద్దనాన్న వాళ్ళు వచ్చి? ఏమని చెప్తారు? అయిపోయిన తర్వాత నువ్వు డ్యాన్స్ బాగా వేసావు అని చెప్తారు మీ పెద్దనాన్న వాళ్ళ. అప్పుడు నీకు చాలా హ్యాపీగా ఉండిద్దా? ఎంత హ్యాపీగా ఉండిద్ది? చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడు నువ్వు స్టేజ్ మీద పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావు మీ పెద్దనాన్న దగ్గరికి. ఎత్తుకుంటారు వాళ్ళు? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా ఇంట్లో 10 మెంబర్స్ ఉంటారు. ఎవరెవరో చెప్తావా? చెప్పు. మా అత్త, మా నాన్న, మా డాడీ, మా నాన్నమ్మ, మా తాత, మా మమ్మీ, మా డాడీ, మా అత్త, మా మామయ్య, హర్షిత్, గీతిక. అందరు ఉంటారా? వీళ్ళందరిలో నీకు బాగా ఇష్టం ఎవరు? చెప్పాలి నువ్వు. మా పెదనాన్న. మీ పెద్దనాన్న అంటే బాగా ఇష్టమా? నువ్వేది అడిగినా కాదనరా మీ పెద్దనాన్న? నువ్వేం అడుగుతావు అసలు? నేను ఐస్ క్రీమ్, చాక్లెట్స్, బెలూన్స్, స్కూల్కి కావాల్సినవన్నీ అడుగుతా. అన్నీ కొనిపిస్తారా తీసుకెళ్ళి? మరి నాకు కొనిపించమని చెప్పొచ్చు కదా. నువ్వు స్కూటీ మీద వచ్చా, నన్ను మళ్ళీ పాకుతానంటావేంటి? ఏదో చెప్పాను, అన్నీ పట్టుకొని ఇట్లా అంటావు ఎందుకు? ఏదో ఒకటి చెప్పాను, నీ ఫ్రెండ్ అని వదిలేయచ్చు కదా. వదిలేస్తావా? సరేలే, బాయ్. బాయ్ చెప్పు. థ్యాంక్ యూ, బాయ్. తనకి 3 సంవత్సరాల వయసులో ఒక ప్రోగ్రాంకి తీసుకెళ్ళాను. అక్కడ తన ఇంట్రెస్ట్ చాలా బాగా చేసింది. ఆ 3 సంవత్సరాల ఏజ్లో నుండి నేను నేర్చుకుంటాను అని చెప్పేసి డాన్స్ బాగా మొగ్గు చూపడం జరిగింది. అక్కడ నుండి డాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాను. అక్కడ నుండి చాలా బాగా ఇంట్రెస్ట్గా చేసింది. ఇప్పటికి మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రోగ్రాంలో కంపల్సరీ ప్రైజ్ కొడుతుంది. అలాగే చదువు కూడా శ్రీ చైతన్య స్కూలు. తను చదువు బాగా చదువుతుంది. ఎక్కడ రెస్ట్ తీసుకుందామని కానీ ఏదన్నా చెప్తే అది సాధించే వరకు నిద్రపోదు. చాలా ఆనందంగా ఉంటుంది. మాకు బయట సహజంగా పిల్లలకి మనం అన్నీ నేర్పిస్తూ ఉంటాం. మా పిల్ల ఏంటంటే మా అదృష్టం ఏదైనా చెప్పినా త్వరగా క్యాచ్ చేస్తుంది. ఒక్కసారి ఇది చేయాలన్నా అంటే తనకు నచ్చింది అది సాధించే వరకు నిద్రపోదు. అది పక్కా సాధించే వరకు మాత్రం చాలా పట్టుదలగా ఉంటుంది. మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే తను ఆ బ్రెయిన్ అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. కొట్టినా కూడా నా గురించే కదా. ఇప్పుడు వాళ్ళ మేడం ఏదన్నా గబక్కనే చిన్నగా ఏదన్నా దెబ్బేసినా కూడా నా తప్పు ఉంది కదా, అందుకనే కొడతారు కదా, ఊరినే కొట్టరు కదా అంటది. వాళ్ళ డాడీ కొంచెం మందలిచ్చినా ఏది చేసినా కూడా తను అర్థం చేసుకుంటుంది. ఫీల్ మాత్రం అవ్వదు. కొట్టారని ఏడవటం కానివ్వండి అలా ఉండదు. సహజంగా కొట్టం. మామూలుగా ఏంటంటే తను అన్నీ నేర్చుకోవడం కానివ్వండి అంత స్పీడ్గా చాలా బాగా చేస్తుందండి. మల్లిశెట్టి అనూష నాయుడు గారండి వాళ్ళ మిస్సు. చాలా ఇంట్రెస్ట్గా ప్రతి పిల్లల్ని కూడా నేను తయారు చేయాలి అనే పట్టుదలతోనే తయారు చేస్తారు తప్ప నేనేదో చేస్తున్నాను అనే ఒక విధంగా ఉండదు. మా పిల్లని ఆ ఇంట్రెస్ట్ చూశాడు ఆవిడ చూసి ఫీజు గురించి కూడా కాదు, ఏదైనా అటు ఇటు ఉన్నా కూడా ఆవిడ పిల్లల ఇంట్రెస్ట్ బట్టి మాత్రం చాలా బాగా అది నేను ఇంతకుముందు చూశానండి. నేను అందరినీ చూశాను, కొంతమంది మాస్టర్స్ని, టీచర్స్ని, ఇలా డాన్స్ టీచర్స్ని చూశాను. కానీ మాకు ఈవిని చూస్తే మా ఇంట్లో ఒక సభ్యురాల్లాగా ప్రతి పిల్లల్ని కూడా ఆ పిల్లలు ఎక్కువని ఈ పిల్లలు తక్కువని అలా ఉండదు. కంపల్సరీ ప్రతి పిల్లల్ని వాళ్ళ మోటివేట్ చేసి తయారు చేస్తారండి. ఒక గ్రూప్ డాన్సు పక్కాగా అందరూ ఒకే స్టెప్ వేస్తారు. అందరినీ కూడా తన సొంత పిల్లల్లాగా తయారు చేసుకుంటారు. ఆవిడకి మాత్రం మేము రుణపడి ఉన్నాం. చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. మా పిల్ల ఎంత కృషి ఉన్నా కూడా టీచర్ గారిది చాలా ఉంది. ఇప్పుడు మా పిల్లది 50% ఉంటే ఆవిడ 100% ఉందన్నమాట. చూసారు కదా, 3 సంవత్సరాల వయసులోనే 40కు పైగా స్టేజ్ పర్ఫార్మెన్స్లు అనేది తనైతే ఇచ్చింది. అండ్ తనకి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. అందులో తను 3 years ఉన్నప్పుడే ఒక అవార్డు అయితే తీసుకుంది. తను అది కూడా గుర్తుపెట్టుకొని ఇది నా ఫేవరెట్ అవార్డు అని కూడా చెప్తుంది. అండ్ ఒక డ్యాన్స్లోనే కాకుండా స్టడీస్లో కూడా టాపర్గా ఉంది. హ్యాండ్ రైటింగ్లో, అబాకస్లో ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, ఇంత తక్కువ ఏజ్, ఒక 7 years ఏజ్లోనే తన అచీవ్మెంట్స్ అనేవి మనం లెక్క పెట్టలేకపోతున్నాం. అండ్ మీరు చూసుంటే కనుక వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా తన మాటల్లోనే అర్థమవుతుంది.
కొడితే పేరెంట్స్ మనల్ని ఏదో మన మీద కోపంతో కొట్టరు, మనం ఒక విషయం నేర్చుకోవడం కోసం కొడతారు అని చెప్పి ఇంత తక్కువ వయసులో కూడా తను అర్థం చేసుకుంది. ఇప్పటికీ మనం పెద్దయినా మనకి ఆ విషయాలు అన్నీ అర్థం కావు. అండ్ తను నాకు ఎన్ని విషయాలు నేర్పించిందో మీరు వీడియోలో కూడా చూశారు. ఒక్కసారి డ్యాన్స్ క్లాస్కి వెళ్తే కాళ్ళు నొప్పులు వస్తే మానేస్తారా అంటే అలా ఎలా మానేస్తారు, వేడి నీళ్ళు కాచుకొని పెట్టుకుంటే తగ్గుతుంది కదా అని. ఇలా ఒకటి కాదు రెండు కాదు, తన చిన్న చిన్న మాటలతో ఎన్నో పెద్ద పెద్ద విషయాలు అనేది మనకి నేర్పించింది. పెద్దవాళ్ళకు కూడా ఇంత తక్కువ ఏజ్లో ఇన్స్పిరేషన్గా నిలిచింది. ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.